వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. కౌన్సిలింగ్ బాయ్కాట్ చేసిన స్టాఫ్ నర్సులు వివరాలు. 68వ జీవో ప్రకారం నియామకమైన స్టాఫ్ నర్సులకు గత 15 సంవత్సరాల నుండి పదోన్నతులు కల్పించకపోవడం, మరోవైపు బదిలీలు చేయకపోవడం అన్యాయమని, ముఖ్యంగా జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులకు ఎటువంటి అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నేడు స్టాఫ్ నర్సులు ఐటీడీఏలో జరిగిన కౌన్సిలింగ్ను బాయ్కాట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ సంజీవన, కె భీమలమ్మ, కె సూర్యకుమారి, తామర్ల కొండమ్మ, కె నాగమణి, జి సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలకు సేవలందించే వారికి పదోన్నతులు కల్పించకపోవడం, బదిలీలు చేయకపోవడం అన్యాయమనే చెప్పాలి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళకి న్యాయం చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ ఎటువంటి అవకాశం మాకు కల్పించట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే 68 జీవో ప్రకారం అపాయింట్మెంట్ అయిన వాళ్ళు మా వాళ్ళు కూడా చాలామంది కిందనే పనిచేస్తున్నారు. వాళ్ళకి అప్పుడు అవకాశం కల్పించారు. ఇప్పుడు మాత్రం 2011 అప్పటి నుండి ఏమవుతుందంటే ఏజెన్సీకి కంపల్సరిగా మీరు వెళ్ళి పని చేయాలి అనేసి చెప్పడం వల్ల ఏజెన్సీకి మేము రామండి అంటే వాళ్ళ చేత అన్విల్లింగ్ అనేసి లెటర్లు రాయించేసుకొని వాళ్ళని ప్లేన్లో ఉంచేసి ఏజెన్సీ వాళ్ళకి ఏజెన్సీలో ఉంచేస్తున్నారు. కాబట్టి ఇది అప్పటి నుండి మాకు అన్యాయం జరుగుతుంది. అప్పటి నుండి డివైడ్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీకి రాబడతారనే ఉద్దేశంతో ఈ 68 జీవోని అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ కిందనే ఉండిపోతున్నారు. మరి అలాంటప్పుడు మేము 35 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని ఏజెన్సీలోనే ఇంతకాలం సర్వీస్ మీరు ఇక్కడ ఏజెన్సీలోనే ఉండాలి అనేసి అంటే మాకు గైడ్లైన్ చూపెట్టమనండి. మాకు గైడ్లైన్ చూపెట్టమనండి. మేము ఎందుకంటే 68 జీవోలోనే మీరు అపాయింట్మెంట్ అయ్యారు, మీరు కిందకి వీల్లేదు అనేసి అంటున్నారు. జోనల్లో కలపట్లేదు, ప్రమోషన్కి ఎలిజిబుల్ లేదంటున్నారు. మరి ఏ విధంగా మాకు ప్రమోషన్లు వస్తాయి చెప్పండి? అంటే ఏజెన్సీ వాళ్ళు ఏజెన్సీలోనే ఉండిపోవాలి, కింద వాళ్ళు ఉండిపోవాలి, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు అంటే జోనల్ పోస్ట్ మేము జోనల్ క్యాడర్కి మేము ఏ విధంగా వస్తాము? జోనల్లో ఏ విధంగా మేము యాడ్ అవుతాం? మాకు ప్రమోషన్లు ఏ విధంగా వస్తాయి? మాకు అలా వేరుగా చూసినట్లయితే ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి వేరు చేస్తున్నారు. శ్రీకాకుళం కానీ, మన్యం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ ఇవన్నీ జోనల్లో కలుపుతున్నారు. వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి. ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి విడిగా కౌన్సిలింగ్ జరిపించడం వల్ల వీళ్ళు కౌన్సిలింగ్లో ప్రమోషన్లో యాడ్ అవ్వట్లేదు. మరి వీళ్ళకి ఏ విధంగా ప్రమోషన్లు వస్తాయండి? అందుగురించే మేము ఈ విషయంలో మాత్రం మేము ఖండిస్తున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్లోని కౌన్సిలింగ్ జరిపించాలంటే అది మేము కౌన్సిలింగ్కి మేము సూపర్వైజర్లు కానీ స్టాఫ్ నర్సులు కానీ మేము అటెండ్ అవ్వడానికి మేము ఎవ్వరూ విల్లింగ్లో లేము. మాకు జరిపిస్తే జోనల్ వైజ్ 3 జిల్లాలు కలిపి జనరల్లో యాడ్ చేసి కౌన్సిలింగ్ జరిపిస్తే మేము కౌన్సిలింగ్కి అటెండ్ అవుతాము. లేకపోతే మేము సేమ్ ప్లేస్లో మేము న్యాయ పోరాటం చేస్తాం. మాకు కావాల్సిన న్యాయం జరిగేంత వరకు మేము న్యాయ పోరాటం మేము చేయదలుచుకున్నాము. మేము కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వం.